పీఆర్టీయూకు ఎల్లప్పుడూ మద్దతు, సమస్యల పరిష్కారంలో నా వంతు బాధ్యత. ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న. నల్లగొండలో ఎమ్మెల్సీ మల్లన్నకు ఘన సన్మానం. ముస్లిం మత పెద్దలను కలిసిన తీన్మాన్ మల్లన్న అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పీఆర్టీయూ పంచాయతీరాజ్ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ ఉంది కదా, ఆ పీఆర్టీయూ అంటే ఉపాధ్యాయ సంఘాల్లో అంటే అత్యధిక ఉపాధ్యాయులను కలిగినటువంటి సంఘం పీఆర్టీయూ. ఆ పీఆర్టీయూ పూర్తిగా తీన్మాన్ మల్లన్నకు మేము మద్దతు తెలియజేస్తున్నాం, 100% మేము గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పినరు. నిజంగా కూడా పూర్తిగా మద్దతు తెలియజేసినారు ఆ ఉపాధ్యాయ సంఘం. ఆ ఉపాధ్యాయ సంఘంతో పాటు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా మద్దతు తెలియజేసినాయి. అయితే వాళ్ళు నిన్న అభినందన సభ పెట్టినరు అక్కడ నల్గొండలో. దానికి తీన్మాన్ మల్లన్న వెళ్ళిండు. అయితే నిజంగా కూడా అంటే పీఆర్టీయూ అనే కాదు, పీఆర్టీతో పాటు ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పుడు కృషి చేస్తూ ఉంది. ఒకవేళ ఇంకేమైనా ఉంటే కూడా 100% నా వంతుగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తీన్మాన్ మల్లన్న చెప్పిండు. తర్వాత ఇక్కడ ఇప్పటికే 10,000 మంది టీచర్లకు సంబంధించి ఆల్రెడీ పదోన్నతులు తర్వాత బదిలీలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నిజంగా ఉపాధ్యాయుల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఉపాధ్యాయులు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మీరు వెల్ టాలెంటెడ్, తర్వాత మీరు వెల్ క్వాలిఫైడ్ టీచర్సు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్సు. కాబట్టి విద్య అంటే విద్యలో మీకున్నంత అంటే అవగాహన కానీ, తర్వాత మీకున్నంత ఏది పరిజ్ఞానం కానీ చాలామందికి ఉండదు. అంటే ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసేటువంటి చాలామందికి ఇవన్నీ కూడా ఉండవు. అయినప్పటికీ ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలకు ఎట్లా మంచి చేస్తే బాగుంటుంది, ఏం కదనే దానిపైన కూడా ప్రధానంగా దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే మీ పైననే అంటే ఉపాధ్యాయుల పైననే సమాజ నిర్మాణం 4 గోడల మధ్యనే సమాజ నిర్మాణం అది జరుగుతుంది అని చెప్పేసి ఒక అంటే తత్వవేత్త అంటాడు. కాబట్టి ఉపాధ్యాయులైనటువంటి వాళ్ళు 100% పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణ, తర్వాత వినయం, విధేయత అన్ని విషయాలు కూడా చెప్పాలి. తర్వాత ఈ ఉపాధ్యాయులకు ఇంకోటి అది పెట్టినరు, ఏది గవర్నమెంట్ తర్వాత ఇంకోటి రూల్స్ ఏదో తీసుకొచ్చిండ్రు. ఆ రూల్ కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లగాని కొట్టొద్దు, తిట్టొద్దు, ఇట్లా అనొద్దు, ఇట్లా అంటే వాడు పోయి అమ్మాయి చెప్తాడు. అమ్మాయి చెప్పిన తర్వాత అమ్మాయి ఉరికొచ్చి అట్లా చేస్తావా, మా పిల్లగాన్ని గింత మాట అనలే, నేను గింత కొట్టలేదని చెప్పేసి అంటారు. అంటే భయమో భక్తి ఉండాలి పిల్లలకు. తప్పు చేసినప్పుడు కూడా కొట్టకపోతే, వాడు తప్పు చేసినప్పుడు కూడా ఏమనకపోతే, కొట్టాలే ఏదో చేసి మొత్తం కఠినంగా శిక్షించాలని కాదు, భయం భక్తులు అనేటువంటివి ఉండాలి. గతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎప్పుడైనా కానీ వాళ్ళు అంటే భయం ఉంటుండే, భక్తి ఉంటుండే. ఒకవేళ టీసీ పంపిస్తారా అంటే వాడు భయపడుతుండే. అవి లేకుంటే చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. 100% ఆ నిబంధనలు తీసేస్తే మంచిగా ఉంటుంది. అంటే కొట్టొద్దు, దాని పిల్లగాన్ని ఏమొద్దు, తిట్టొద్దు అంటే కొట్టేనే వస్తుందని కాదు, కానీ కాకపోతే ఏంటంటే కొన్ని చిన్న అవి ఉండాలి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది. తర్వాత ఉపాధ్యాయులు కూడా పిల్లల కోసం ప్రభుత్వ బడులు బలోపేతం చేద్దామని ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వ బడుల్లో చదువుతున్నటువంటి పిల్లల కోసం మీ పిల్లలుగా చూసుకొని వాళ్ళని కూడా మంచిగా చేయాల్సిన బాధ్యత ఉన్నది. తర్వాత మీ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ బడుల పైన ఒక దాని ఏమంటారు సానుకూల దృక్పథం ఏర్పడుతుంది, తల్లిదండ్రులకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి మీరు కూడా అట్లా చేయాలని కోరుకుందాం.